నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ. యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో ఓ 10 మందిలో ఒక్కళ్ళకి నీ పెయిన్ ఉంటది. బట్ ఇప్పుడు 60 కాదు 40 ఈవెన్ 20 ఇయర్స్‌లో కూడా ఒక 20 మెంబర్స్ తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ 10 మెంబర్స్‌కి నీ పెయిన్ వస్తుంది. ఈ నీ పెయిన్ రావడానికి ప్రధానంగా కారణాలేంటి అని ఆలోచించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్. అంటే సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. ఏదన్నా జాయింట్‌లో మూవ్‌మెంట్ ఉన్నప్పుడే ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మూవ్‌మెంట్ లేకుండా కామ్‌గా కూర్చుంటే మనం ఒక 2 మంత్స్ బైక్ వాడలేదనుకోండి, అప్పుడు మనం స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించి తర్వాత అప్పుడు ఆన్ చేయాలి. సేమ్ టైమ్, సేమ్ లాజిక్‌లో మన జాయింట్స్ కూడా వర్క్ చేస్తాయి. రెండోదేంటంటే ఓవర్ వెయిట్. రైట్? అంటే మన బీఎంఐ కంటే ఎక్సెస్ వెయిట్ ఉండడం. ముచ్చటగా మూడో విషయం ఏంటంటే, మనం తినే ఫుడ్‌లో బేసిక్‌గా కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి చాలా ఉండడం వల్ల మనకి ఈ నీ పెయిన్ అనేది వస్తుంది. సో, దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో మీకో చిన్న రెమెడీ చెప్తాను. రైట్. ఈ ఫ్రూట్ మీకందరికీ తెలుసు కదా! దీన్ని లైమ్ డేట్ అంటాం. రైట్. సో, పూర్వకాలంలో చూస్తే దీన్ని మనం ఇక్కడ టెంపుల్స్‌లో వెళ్ళినప్పుడు ప్రసాదంలాగా ఇచ్చేవాళ్ళు. ఎందుకు? ఏదో ఒక విధంగా మన ఒంట్లోకి ఈ కాల్షియం రైట్? తర్వాత ఐరన్ వెళ్ళాలి. సో, ఇప్పుడు చాలా డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి ఎప్పుడో వారానికోసారి గుడికెళ్ళి మనం తినే బదులుగా ప్రతిరోజు మనం డైట్‌లో యాడ్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏది చేసినా కూడా ఈ డేట్స్ ఒక 4 తినేసేయండి. మధ్యాహ్నం లంచ్‌లో ఒక 4 తినండి. ఈవినింగ్ ఒక 4 తినండి. షుగర్ వాళ్ళు కూడా ఎటువంటి కంగారక్కర్లేదు. దీంట్లో అంత హై షుగర్ ఏమీ ఉండదు. ప్లస్ డయాబెటిస్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయొచ్చనమాట. ఈవెన్ మీరేదైనా స్వీట్ చేసుకున్నా కూడా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి లడ్డు చేశారనుకోండి, దాంట్లో షుగరో, బెల్లమో వేయకుండా ఈ డేట్స్ వేయండి. చాలా హ్యాపీగా తినేసేయొచ్చు. నువ్వుల లడ్డు కూడా ఈ డేట్స్‌తో చేయండి. రైట్. అవిసె గింజల లడ్డు కూడా ఈ డేట్స్‌తో చేయండి. సో, తద్వారా మన పొట్టలోకి ఈ కాల్షియం అండ్ ఐరన్ వెళ్తుంది. సో, దాంతో పాటుగా కొన్ని జాయింట్ మూవ్‌మెంట్స్ చేయండి. బెల్ట్ ఉన్నా, లేదా స్కార్ఫ్ ఉన్నా, లేదా కాటన్ చున్నీ ఏదన్నా ఉన్నా కూడా మీరు ఇలా సోఫాలో కూర్చుండి కానీ, లేదా బెడ్ మీద కూర్చుండి కానీ ఈజీగా మూవ్‌మెంట్స్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. యాహ్! సో, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కూర్చున్న దగ్గర డెస్క్‌లోని ఇలా చున్నీ తీసేసుకొని రైట్ ఈ చున్నీని ఇలా పాదానికి ఎగ్జాక్ట్‌గా మధ్యలో పెట్టేసి మీరిలా స్ట్రెచ్ చేయండి. రైట్. సో, ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పాదం లోపలికి ప్రెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నీ జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. సో, తద్వారా అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఇది ఒక వేరియేషన్. రెండో వేరియేషన్‌లో ఇలాగే పట్టుకొని మీ నీని ఇలా ఫోల్డ్ చేస్తూ వెనక్కి, ముందుకి మూవ్‌మెంట్ చేయండి. ఇవన్నీ కూడా హ్యాపీగా మీరు చైర్‌లో మీ డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా 60 ప్లస్‌లో ఉన్నా మీరు బెడ్ మీద కూర్చొని కూడా చేసేసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి ఈ పాదాన్ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసి లెగ్‌ని స్ట్రెయిట్‌గా పెట్టేసి ఇలా పాదాన్ని వెనక్కి, ముందుకి స్ట్రెచ్ చేయండి. రైట్. సో, ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యాంకిల్ జాయింట్‌లో మూవ్‌మెంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీ నీ జాయింట్‌లో కూడా మూవ్‌మెంట్ వస్తుంది. రైట్. సో, స్టార్టింగ్‌లో ఒక్కొక్క పాదం చేసుకోవచ్చు ఆల్టర్‌నేట్‌గా. కొంచెం అలవాటయిన తర్వాత లేదు అంటే మీరు సోఫాలో కూర్చున్నప్పుడు ముందర ఒక టీపాయ్ పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ బీఎంఐ ప్రాపర్‌గా ఉంటే వాకింగ్ చేయండి. లేదా మీ చైర్ మీద కూర్చుని లేదా బెడ్ మీద పడుకొని అయినా సరే మీరు మూవ్‌మెంట్స్ చేసినట్లయితే మీరు ఈ నీ పెయిన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. థాంక్ యూ.